వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంచి కాఫీ లాంటి ముచ్చట్లు బై జ్యోతి. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ కరోనా టైంని మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా స్పెండ్ చేస్తున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి. సో ఇది వచ్చేసి నా కిచెన్ కౌంటర్ టాప్ డీప్ క్లీన్ చేశాను అనమాట. సో ఈ వీడియో అయితే నేను ఇవాళ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందులో నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పైన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా ఈజీగా చూడొచ్చు. అండ్ చూసారు కదా క్లౌడ్స్ ఎంత నల్లగా ఉన్నాయి. ఇది ఎడిటింగ్ కాదండి, నిజంగా క్లౌడ్స్ చాలా నల్లగా వచ్చినాయి అనమాట. ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలా చూడటము. సో కిందంతా లైటింగ్ లాగా, పైన అంతా క్లౌడ్స్ బ్లాక్గా, అసలు చూడటానికి నిజంగా కళ్ళు చెదిరిపోయినాయి అనమాట. సో అంతా బాగుంది. సో చూస్తున్నారు కదండి. సో 1 వీక్ బ్యాక్ నాకు హెల్త్ బాగాలేదనమాట. 1 వీక్ లేవలేదు, నేను రెస్ట్లో ఉన్నాను. ఇది కిచెన్ పరిస్థితి. సో ఇంత దారుణంగా ఉంది. ఎంత అసలు నాకు ఈ స్టెయిన్స్ అంతా రిమూవ్ చేయడానికి చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఓపిక లేకున్నా నేను తప్పదు కదా క్లీన్ చేశాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత దరిద్రంగా ఉందో. సో ఫ్రెండ్స్, మీరు బిఫోర్ వీడియో క్లిప్ చూసుంటే అసలు కిచెన్ ఎంత క్లమ్జీగా ఉందో, ఇప్పుడు ఎట్లా ఉందో మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. 70% కిచెన్ అంతా నీట్గా చదువుకున్నానండి. ఇలా ఎందుకో కిచెన్ అయ్యింది అంటే 1 వీక్ నుంచి గ్యాస్ ప్రాబ్లమ్ అండ్ నాకు హెల్త్ ప్రాబ్లం, పర్సనల్ హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది. సో దానివల్ల నేను 1 వీక్ లేవలేకున్నాను. అండ్ మా పని మనిషి కూడా చాలా డిఫికల్టీ ఫేస్ చేసింది అనమాట. అసలు టబ్స్ నిండిపోయాయి, కనీసం అంటులు బోల్రించుకోవడానికి టబ్స్ కూడా ఖాళీ లేవు. అంతా ఐటమ్స్ అన్నీ చాలా గందరగోళంగా అయిపోయింది కిచెన్ అంతా. సో ఫైనల్గా నాకు ఓపిక లేదండి, బట్ స్టిల్ పెయిన్ కిల్లర్ వేసుకుని లేచి మరి కిచెన్ ఫస్ట్ అసలు కిచెన్లోకి వచ్చి వంట చేద్దామంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. లిటరల్లీ అసలు వండడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. సో అందువల్ల కూడా నేను కొంచెం కిచెన్ కౌంటర్ టాప్ వర్క్ అయినా క్లీన్ చేసుకుందాం ఫస్ట్ అని సో క్లీన్ చేశాను అనమాట. రైస్ కుక్కర్ కూడా టైంకి పాడైపోయింది. లాక్డౌన్ వల్ల బయటకు వెళ్ళాలన్నా భయంగా ఉంది. సో ప్రజెంట్ అయితే గ్యాస్ మీదే వండేస్తున్నాను. అండ్ ఇది రీసెంట్గా కొట్టించానండి. ఈ రాడ్ నాకు ప్రతిదీ ఇలా చేతి కిందే ఉండాలి, ఇలా తక్కువ తీసుకోవడానికి ఈజీగా ఉండాలి అన్నట్టు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో అదనమాట సంగతి. సో అన్ని దోశ ప్యాన్ కానీ, పొంగనాల ప్యాన్ కానీ, స్ట్రైనర్ అన్నీ ఇక్కడే పెట్టుకుంటాను అనమాట. సో మ్యాక్సిమం అన్నీ చేతి కిందే ఉంటాయి. అండ్ గ్రేటర్, పోపు వేసుకుంటానికి ప్యాను. అండ్ పైన కూడా మీరు చూస్తే మొత్తం చాలా ఐటమ్స్ చాలా క్లమ్జీగా ఉండే మొత్తం కూడా. సో హాఫ్ ఆఫ్ ద థింగ్స్ మొత్తం తీసి పడేసాను అనమాట. అండ్ కింద మిస్లీనియస్ డబ్బాలన్నీ ఈ ర్యాక్లో పెట్టాను. అండ్ ఈ ర్యాక్ వచ్చేసి పోపుల డబ్బా కోసం తీసుకున్నానండి రీసెంట్గా. అండ్ ఈ షెల్ఫ్ లైనర్ కూడా నేను రీసెంట్గా తీసుకున్నాను అమెజాన్లోని. సో మ్యాక్సిమం ఎప్పుడు నిండుగా పెట్టుకుంటాను పోపుల డబ్బాలో. నాకు ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. మనీ మాత్రం సెంటిమెంట్లో పెట్టుకుంటాను. ఇందులో ఎండుమిర్చి పెట్టుకుంటాను, కాకపోతే ఎండుమిర్చి అయిపోయింది. నేను ప్రతిసారి గుంటూరు నుంచి తెచ్చుకుంటాను చిన్నులపాయలు ఎండుమిర్చి. అండ్ చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో. ఇవి వలుచుకోవడానికి కూడా నాకు చాలా ఇబ్బంది. సో కొరియర్ సర్వీసెస్ ఏమన్నా మూవ్ అయితే లాక్డౌన్ తీస్తే అమ్మ వాళ్ళు పార్సల్స్ వేస్తారు. పచ్చళ్ళు, కారాలు మొత్తం ఫినిష్ అనమాట. అండ్ గార్బేజ్ బ్యాగ్స్ కూడా ఇలా పక్కన పెట్టుకుంటాను. అండ్ ఇది వచ్చేసి దోశల్లోకి ఆయిల్. అండ్ ఇది శాంపుల్ కోసం పుట్టతేని తీసుకొచ్చారు, బాగుంటే తెప్పించుకుందామని చెప్పి. అండ్ ఇది ఎక్స్ట్రా వాటర్ బాటిల్ కంపల్సరీ కిచెన్లో పెట్టుకుంటానండి. సో ఎప్పుడైనా ఇమీడియట్గా నాకు దాహం అయితే తాగడానికి. అండ్ ఇది వచ్చేసి మా రైస్. మేమిద్దరమే ఒక పూట తింటాము, ప్రజెంట్ డైట్లో ఉన్నాం కాబట్టి. సో ఇందులో స్టోర్ చేసి కౌంటర్ టాప్ మీద పెడతాను. అన్ని కౌంటర్ టాప్ మీద ఈజీగా నాకు అందేటట్టు పెట్టుకుంటాను. అండ్ ఇది గ్రౌండ్ నట్ ఆయిల్. ఇది కూడా కర్నూలు ఆయిల్ అనమాట. నేను గుంటూరు నుంచి తెచ్చుకుంటాను. ఒక 5-6 ప్యాకెట్లు తెచ్చుకుంటే మళ్ళీ వెళ్ళే వరకు గుంటూరు వెళ్ళే వరకు ఉంటాయన్నమాట. ఇది ఫ్రై కోసం, డీప్ ఫ్రైయింగ్ కోసం సన్ఫ్లవర్ ఆయిల్. అండ్ ఇక్కడ చాపింగ్ బోర్డ్ పెట్టుకుని ఈజీగా ఇలా పిక్ చేసుకోవడానికి ఆనియన్స్ కూడా దగ్గరలో పెట్టుకున్నాను. అండ్ మిస్లీనియస్ స్పూన్స్ అన్నీ కూడా ఇంక ఇలా గ్యాస్ పక్కన పెట్టుకున్నాను, చాపింగ్ బోర్డు. అండ్ ప్రస్తుతానికి రైస్ కడిగి పెట్టాను అనమాట. అలా ఒక 10-15 నిమిషాలు నానబెడతాను. అండ్ పప్పు కూడా నానబెట్టాను. అండ్ ఈ గ్యాస్ స్టవ్ వచ్చేసి ప్రెస్టేజ్ ఎడ్జ్ షాట్ గ్యాస్ స్టవ్ అనమాట. నేనైతే ఇది మీకు ప్రిస్క్రైబ్ చేయనండి, నిజంగా అసలు చాలా మెయింటెనెన్స్ డిఫికల్టీగా ఉంది, అసలు పోవట్లేదు. అండ్ మోడల్ కూడా వరస్ట్ మోడల్ అనమాట. అసలు నిజంగా చాలా కష్టం ఇది మెయింటైన్ చేసుకోవడం. అండ్ ఇక్కడ ఒక
ప్లేట్ పెట్టుకుని ఇలా స్పూన్ పెట్టుకున్నాను. ప్రజెంట్ స్పూన్ రెస్ట్ తీసుకోవడానికి లాక్డౌన్ కాబట్టి బయట వెళ్ళి తిరిగే పరిస్థితి లేదు కర్ణాటకలో. సో ప్రజెంట్ అయితే ఇలా నేను ఫ్లోర్ మీదే కొంతమంది డైరెక్ట్ పెట్టేస్తారు, మళ్ళీ అదే స్పూన్ వంటలో పెట్టేస్తే నాకు అట్లా ఇష్టం ఉండదు. ఇలా స్పూన్ పెడతాను అనమాట పక్కన ప్లేట్లో. అండ్ ఆ పక్కన మిస్లీనియస్ స్పూన్స్ అండ్ అలాగే టిష్యూ హోల్డర్ ఒకటి మాత్రం కంపల్సరీ పెట్టుకుంటాను అనమాట. అండ్ ఈ ర్యాక్లో కూడా మీరు చూస్తే చాలా వరకు మొత్తం తీసేసాను. సో యూస్ఫుల్ ఐటమ్స్ మాత్రమే నేను పెట్టుకున్నాను అనమాట. ఇంకా కింద ఇది మొత్తం మరకలు పోవట్లేదండి. అంతకు ముందర మేము ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి ఉన్నాయి, అవి పోవట్లేదు. సో ఆయిల్ ప్రూఫ్ పేపర్ వేద్దామన్నా కూడా ఇంకా 1 monthలో ట్రాన్స్ఫర్ అనమాట. నెక్స్ట్ మంత్ ఎండింగ్కి మేము వెళ్ళిపోతాము. సో ప్లీజ్ నెవర్ మైండ్, అదొకటి కొంచెం. అండ్ ఇది వచ్చేసి నేను పైన చూస్తున్నారు కదా జిఆర్బి గీ బాటిల్స్ అండి. స్టార్టింగ్లో పూసగా నెయ్యి బాగుండేది, బట్ తీసుకునే కొద్దీ ఆ డాల్డా ఫ్లేవర్ ఒక రకమైన మైల్డ్ స్మెల్ వస్తుంది, అది కూడా కల్తీ అయింది. సో అప్పటి నుంచి బయట నుంచి తెచ్చుకుంటున్నాం అనమాట వెన్న మాత్రం. అండ్ ఈ ర్యాక్ వచ్చేసి నాకు డెకర్ పీసెస్ పెట్టుకోవడానికి స్పేస్ లెక్క తీసుకున్నాను, కానీ అవి వాటికన్నా నాకు కిచెన్లో చాలా ఇంపార్టెంట్ అయ్యింది. సో ఇంకోటి తీసుకుందాం అనుకున్నాం కానీ ట్రాన్స్ఫర్ ఉంది కదా అని తీసుకోలేదు. ఈ గ్లాస్ జార్స్ కూడా మొత్తం అమెజాన్లో తీసుకున్నామేనమాట. అవి చిన్నవి అండ్ అవి పెద్ద సైజు. మొత్తం పల్సెస్ అన్ని గ్లాస్ జార్లో యూజ్ చేస్తాను. బట్ ట్రాన్స్ఫర్ అప్పుడు వీటిని ఎట్లా ప్యాక్ చేయాలనేది నాకు జీరో మైండ్, అసలు ఏం అర్థం కావట్లే. మేబీ కార్లో అయితే గ్లాస్ ఐటమ్స్ వరకు పగలకుండా పెట్టుకుందామని చూస్తున్నాను. వీటిని ఎట్లా పెట్టుకోవాలో నాకు తెలియదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే కొంచెం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సో ఫ్లోర్ అంతా కూడా డెటాల్తో కూడా వైప్ చేశాను, బికాజ్ నాకు కొంచెం డెటాల్తో క్లీన్ చేస్తే చాలా హ్యాపీ ఉంటుంది. ఏమైనా జర్మ్స్ వైరస్ ఉంటే చచ్చిపోతాయి అని చెప్పేసి అట్లా డెటాల్తో క్లీన్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసి నేను అన్వాంటెడ్ వేస్ట్ వేయడానికి సెగ్రిగేట్ చేసుకున్నాను అనమాట. ఈ బాక్స్ ఎప్పుడు వెంటనే కూరగాయలు కట్ చేసినప్పుడు వచ్చే వేస్ట్ అంతా ఇందులో వేస్తాను. డైరెక్ట్గా కౌంటర్ టాప్ మీద పెట్టానంటే నాకు చిరాకు అసలు. కౌంటర్ టాప్ మీద ఏదైనా పెట్టాలంటే ఇలా ఒక బాక్స్ పెట్టేసుకుంటే చక్కగా ఏమైనా పీల్ చేసినప్పుడు ఉల్లిపాయ కానీ టమాటో కానీ ఆ డస్ట్ అంతా బాక్స్లో వేసి పారేసుకోవచ్చు. సో ఇంక ఇక్కడ వచ్చేసి పుదీనా పెట్టాను అనమాట. జస్ట్ ఇందాకే తీసుకొచ్చారు ఒలిసి ఇట్లా నేను పుదీనా పెట్టాను. ఎంతవరకు బతుకుతాయో తెలియదు. లాస్ట్ టైం బతికినవి ఏం చేశానంటే బయట పాత పెడదామని చెప్పి బయటకు తీసుకెళ్ళాను, మొత్తం చచ్చిపోయినాయి అనమాట. సో అలా బయట పాతేటప్పటికి మొత్తం చనిపోయినాయి. సో ఇది ఒకసారి ఓవరాల్గా చూపిస్తాను. అండ్ ఆ పైన వచ్చేసి బిర్యానీ స్టేషను. అందులో మ్యాక్సిమం అన్ని బిర్యానీకి సంబంధించిన మసాలా అన్నీ పెట్టుకుంటాను. సో ఓవరాల్గా కౌంటర్ టాప్ అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో చూసారు కదా, అక్కడ మొత్తం నాకు కావాల్సిన పల్సెస్ అన్నీ ఉంటాయి, ఇక్కడ మొత్తం నాకు కావాల్సిన బౌల్స్ అన్నీ ఉంటాయి. సో మ్యాక్సిమం ఈ ఏరియా వరకే నేను యూజ్ చేస్తాను, ఎక్కువగా ఇంతవరకు రావాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడికి రావాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందంటే ఏదైనా రెసిపీస్ చేసినప్పుడు నాన్ స్టిక్ ప్యాన్స్ అట్లా యూజ్ చేస్తాను కదా, దానికోసం వస్తాను. అండ్ ఇంట్లో చాట ఉండాలంట. సో అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట అది రీసెంట్గా. పైన ఉన్న డబ్బాలు మొత్తం యూజ్ చేయట్లేదండి, అవన్నీ నేను అట్టపెట్టలో ప్యాక్ చేశాను. ఇప్పుడు మ్యాక్సిమం ఒక 50% సామాన్లన్నీ ప్యాక్ చేసేద్దాము, నెక్స్ట్ మంతే కదా ట్రాన్స్ఫర్ అని ప్లాన్ చేస్తున్నాను. సో అవన్నీ తీసేసి దాని ప్లేస్లో కూడా స్టీల్ ఐటమ్స్ ఏమైనా ఉంటే పెట్టేస్తాను. అండ్ కింద వచ్చేసి స్టాక్ ఎక్కువ పెట్టాను, బికాజ్ మా ఆడపడుచు వాళ్ళ పాప మాతోనే ఉంటుందండి. సో స్టిల్ ఇంకొక ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంచుకుంటాము. ఏంటంటే పాపకి ఆకలేసినప్పుడు వెంటనే తనందరికీ తను తీసుకుని తినేటట్టు ఈజీగా ఉండాలని చెప్పేసి ఇక్కడ స్నాక్స్ మొత్తం పెట్టానమాట. బిస్కెట్ ప్యాకెట్లు ఎక్కువ ఉన్నాయి, బికాజ్ టీలో బిస్కెట్స్ ఎక్కువ తింటున్నాము మేము ముగ్గురు మీ మధ్య. అండ్ కింద మిస్లీనియస్ థింగ్స్ ఇంకా అవి కొంచెం చదరాలి. సో ప్రెసెంట్ అయితే అలా పెట్టాను. అండ్ ఇటు సైడ్ వస్తే పూజా రూమ్ అనమాట, మొత్తం పూజా రూము. సో ఓవరాల్గా ఇదన్నమాట క్యాబినెట్ అయితే. ప్రజెంట్ ఏదో పెట్టాను, నాకైతే ఓపిక లేదు. మొన్నటి వరకు అసలు ఇక్కడంతా కూడా కిచెన్ సామాన్లు ఆ టబ్బులు అసలు అయితే ఖాళీ ఉండే కాదండి. అసలు చాలా చిరాకు వచ్చేసింది అనమాట నిజంగా. ఓపిక లేకపోయినా నాకు బాగోపోయినా సీరియస్లీ నేను చాలా డిఫికల్టీ ఫేస్ చేశాను అనమాట కిచెన్లో కడుగు పెట్టడానికి. సో మ్యాక్సిమం అయితే క్లీన్ చేశాను. సో ఫైనల్గా ఇదండి నా కౌంటర్ టాప్ అయితే. మ్యాక్సిమం అన్నీ అందుబాటులో పెట్టుకుంటాను, ఎందుకంటే చేతి కింద పెట్టుకోవటం వల్ల నాకు చాలా ఈజీగా ఉంటుంది, వెతకే అవసరం కూడా ఉండదు. నా నెసెసరీస్ అన్నీ ఇలా అందుబాటులో పెట్టేస్తాను.